రోలు లేదు, రోకలు లేదు, కానీ చెనక్కాయ కారం దంచుకొని తినాలని ఆశ అయితే ఉంది. ఏ విధంగా దంచుకొని తిన్నానో వీడియో చూపిస్తా చూడండి. కోవిడ్ ఇంట్లో పనిచేసేటప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం తినాలి. మనకి ఇష్టం వచ్చింది కావాలంటే వాళ్ళు చేసి ఇవ్వరు. మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ కావాలంటే మనం చేసుకొని తినాల్సిందే. కాకపోతే దానికి కావాల్సిన వస్తువులు మన దగ్గర అయితే ఉండవు, మనం కొనుక్కోవాలి. మా రాయలసీమలో ఎక్కువగా తినే చెనక్కాయ కారం తినాలనిపించింది. అంతే లేట్ చేయకుండా పని అయితే ఇంకా కానిచ్చిన 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా పండు, ఒక ఎర్రగడ్డ తీసుకొని నీళ్ళలో బాగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసిన కొన్ని చెనక్కాయ తనలు పెనంలో వేసి దొరదొరగా వేయించిన తర్వాత దానికి పొట్టును బాగా నలిపి తీసేసిన సన్నగా కట్ చేసిన టమాటా పండు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేయించడానికి ఆలివ్ ఆయిల్ వేసిన ఈ ఆలివ్ ఆయిల్ చేసిన వంట ఏదైనా సరే భలే టేస్ట్ గా అయితే ఉంటుంది. మిరపకాయలు 4 వేస్తున్నా, ఎందుకంటే ఈ కువైట్ ఉండే మిరపకాయలు చాలా ఘాటుగా కారంగా అయితే ఉంటాయి. అందుకే 4 అయితే వేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలు, టమాటా అయితే వేయించాలి బాగా దూరగా. మన ఇండియాలో కారం దంచుకోనికి రాయి రోలు అయితే ఉంటాయి. కువైట్ లో రాయి రోలు ఏమైతే ఉండవు, ఇదిగో చక్కెర రోలు అయితే ఉంటాయి. ఈ చక్కెర రోలు కూడా ఇండియా నుంచి వచ్చింది. 450 రూపాయలు ఇండియా డబ్బులు పెట్టి అయితే కొనుక్కున్నా. ఈ తినడం ఏమో గానీ నాకైతే దంచనికి చాలా టైం అయితే పెట్టింది. చిన్న రోలు కదా, అసలు దంచనికి వాటమే లేదు. అర్ధగంట సేపు దంచి నా చేయంత నచ్చింది. చివరకు సాధించేసిన. మన రాయి రోడ్లో దంచితే ఎలాగొస్తుందో ఆ విధంగా వచ్చింది చూడండి కారేమో. అక్కడ చపాతి అయితే ఉంది. ఆ చపాతి చెనకాల చట్నీ వేసుకుని తింటా ఉంటే సూపర్ కాంబినేషన్ బాగుంటది. చలికాలంలో అయితే వేడి అన్నంలో ఈ చెనకాల చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటా ఉంటే ఉంటది. అబ్బబ్బా టేస్ట్ అద్భుతంగా అయితే ఉంటది. కొంచెం నోట్లో పెట్టుకుని టేస్ట్ అయితే చూసిన కారంగా సూపర్ గా అయితే ఉంది. ఇంకా ఊపేయడమే.